నా పేరు మోదుగుల బ్రహ్మారెడ్డి. ఇప్పటం మాది. జనసేన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఇప్పటం వస్తున్నారు. ఇక్కడ ఇళ్ళన్నీ పడగొట్టారని వీళ్ళు ఫేక్ న్యూస్ పెట్టారు. ఏం ఒక్క ఇల్లు కూడా పోవాలా, అన్ని పారిగోళ్ళ ఆక్రమించుకున్న ఎప్పుడూ మార్చిలోనే వేశారు. ఆ మార్కింగ్ ప్రకారం వాళ్ళ ఎమ్మెల్యే గారు 6 కోట్ల నిధులు ఇచ్చారు దీన్ని సెంటర్ డివైడర్ చేసి దీన్ని చేయటానికి. దాని నిమిత్తమే అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్నారు. దానికి వారవలేక ఈ జనసేన వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. ఇళ్ళని ధ్వంసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ భూములు ఇచ్చాము మేమని. ఆ భూములు ఇచ్చిన వాళ్ళదో ఒక్కడ బోల, ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళలో ఎవడిది ఒక్కడు బోల. పోయినాడు వాడు కూడా స్టే తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మాట మీద నిలబడే మనిషి అయితే మార్చిలో మీటింగ్ పెట్టాడు. ఇంత మట్టికి ₹1 ఇప్పటం గ్రామానికి. పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే ఆ 50 లక్షలు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పటం గ్రామానికి ఇచ్చి ఇప్పటంలో అభివృద్ధి పనులకి ఉపయోగించుకోమని చెప్పాలి. అది ఆయన దగ్గర దమ్ముంటే. అంతేగాని ఓరకేదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన చెప్పినాకే మాకు ఎమ్మెల్యే గారు 8 కోట్ల నిధులు వచ్చినాయి ఇప్పటానికి. కళ్యాణ మండపానికి 70 లక్షలు, దీనికి 6 కోట్ల నిధులు, 8 కోట్ల నిధులు వచ్చినాయి ఇప్పుడు ఇప్పటానికి. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఆ 50 లక్షలు తీసుకొని ఇప్పటం వస్తే ఆయనకి విలువ ఉంటుంది. అది మేము ఇప్పటం గ్రామ రైతులుగా చెబుతున్నాము. ఆ 50 లక్షలతో కూడా మా గ్రామం ఇంకా అభివృద్ధి చెందిద్ది. వాళ్ళు వడ్లపూడి లైటింగ్ వేయాలి, మంగళగిరి లైటింగ్ వేయాలంటున్నారుగా. ఆ 50 లక్షలు ఇస్తే ఇంకో పనికి ఉపయోగించుకోవచ్చు మనం. ఓరక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఉపయోగం ఏముంది? అవి తీసుకొని వస్తే ఆయనకు కూడా విలువ ఉంటుంది. ఆయనకి ఇంకా 10 ఓట్లు పడతాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.